వరుసగా 3 విజయాలతో దూసుకెళ్లిపోయాడు రాజ్ తరుణ్. 3 మెగా హిట్లే చిన్న సినిమాలుగా వచ్చి కోట్లు కొల్లకొట్టాయి. దాంతో రాజ్ తరుణ్ పై దర్శక నిర్మాతల దృష్టి పడింది. మరో 2 ఏళ్ల వరకు రాజ్ కాల్ షీట్స్ ఖాళీ లేవు. అంత బిజీ అయిపోయాడు మరి. అయితే తాజాగా విడుదలైన సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు మాత్రం గట్టి షాక్నే ఇచ్చింది. తొలి షోకే రొటీన్ కథ అనే ముద్ర వేసేశారు. రాజ్ తరుణ్ ఎనర్జీ తప్ప మరేం కనిపించలేదని పెదవి విరుస్తున్నారు విమర్శకులు. రాజ్ తరుణ్ కూడా అవసరానికి మించి ఓవర్ యాక్షన్ చేశాడని గుసగుసలాడుకుంటున్నారు. 3 విజయాలతో తరుణ్ రేంజ్ పెరిగిన మాట వాస్తవం. దాన్ని అలుసుగా తీసుకుని కొంతమంది నిర్మాతల దగ్గర తరుణ్ కాలర్ ఎగరేశాడట. సెట్స్ కి లేట్ గా వస్తున్నాడని, ప్రమోషన్ కి కోఆపరేట్ చేయటం లేదని రాజ్ తరుణ్ పై విమర్శలున్నాయి. 1-2 విజయాలు పడితే అందరూ ఇంతేనేమో. రామయ్య సినిమాతో కుర్రోడు దారిలోకి వచ్చేయడం ఖాయం.